హాయ్ ఫ్రెండ్స్, మనం చూస్తున్నాం అయితే మ్యాచ్ అయితే చూస్తున్నాము. ఇది హాయ్ ఇక అందరూ రోడ్ పంట పోయిన అందరం హాయ్ చెప్తున్నారు. ఈ మ్యాచ్ అయితే ఇక సెమీస్కి మ్యాచ్ల దాకా అయితే వచ్చినాయి. ఇక మిగతా ఫైనల్స్కి ఇట్లా రేపు ఉంటాయి. సరే, ఇప్పుడు మెయిన్ విషయానికి వచ్చేసి మనం ఏంటంటే ఇక్కడ మా ఫ్రెండ్ మెయిన్గా ఇక్కడ ఇక్కడ సెలూన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ గ్రౌండ్ పక్కనే ఇటు మనం ఆర్మూర్ నుంచి మనము మిర్దాపల్లి లోపలికి వెళ్ళే తోవల్ని ఈ గ్రౌండ్ పక్కన ఎదురుగానే ఇక్కడ శ్రీకాంత్ హెయిర్ సెలూన్ ఉంటుంది. ఇక్కడ మీ షాప్ చూస్తున్నట్లయితే చూడండి, ఇది షాప్ అవుతుంది. ఇక్కడైతే ఇంకా వేరే షాపులు ఏమి ఉన్నాయి. ముంగటైతే వీడిసి రూమ్స్ కడుతున్నారు. ఇక్కడ ఉన్నది కుర్మలో ఇల్లు అయితే ఉంటుంది. వెనకాల ప్లాట్స్ పెట్టిరు కానీ వాళ్ళు ఎప్పుడు కడతారో తెలియదు. కానీ ఇది రోడ్ గుంట అని షాపు ఇక్కడైతే పెట్టిండు. ఇక్కడైతే మరి షాప్ లోపలికి అయితే వెళ్దాం. మరి ఏమున్నాయి, ఆయన యొక్క స్పెషలైజేషన్ ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఆయన కోసం కూడా తండాపో జనాలు కూడా వస్తున్నారు. మరి ఇంత బ్యూటిఫుల్గా కటింగ్ తీస్తాడంటే మరి ఎందుకంటే మా ఫ్రెండే కదా, ఇక నాకు కూడా తీస్తాడు. ఇక ఓకే, ఇక మన లోపలికి అయితే వెళ్తున్నాము. ఆల్రెడీ కటింగ్ తీస్తున్నాడు. ఇది ఏం స్టైల్లో కానీ మంచిగా తీస్తుండు. మరి ఇక ఫారెన్ స్టైల్లో మరి ఏ స్టైల్ నాకైతే తెలియదు. కానీ దీని ఏం కటింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన పేరు మా ఫ్రెండ్ శ్రీకాంత్ గారు. మీ యొక్క ఈ కటింగ్ తీస్తున్నారు కదా, ఇదేంటి ఈ కటింగ్, ఇది పేరు చెప్పండి మీ యొక్క. అది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. అయితే ముందుగా నా షాప్కు వచ్చి నా షాప్ యొక్క వీడియోని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు పరిచయం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. మరియు నా మిత్రుడు కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా. అయితే ఈ కటింగ్ ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న ట్రెండింగ్ అన్నట్టు, దీన్ని ములెట్ కటింగ్ అంటారు. ములెట్ కటింగ్ గుర్తుంచుకోండి, ములెట్ కటింగ్ ట్రెండింగ్లో, ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. అయితే ఇది విదేశాలలో ఎంతో ప్రాచుర్యం పొంది ఇప్పుడిప్పుడే ఇండియాకి వచ్చింది. దీన్ని నేను ఏ రకంగా అంటే కొద్దిగా యూట్యూబ్లో వీడియోలు చూస్తూ ప్లస్ ఆర్మూర్లో కానీ మా సిటీలో కానీ కొందరికి చేయంగా చూస్తూ నేను నేర్చుకొని ఆ విదేశాలలో ఉన్న హెయిర్ స్టైల్ని నేను మా పల్లెటూరుకు తీసుకొచ్చిన. ఈ అవకాశం ఇచ్చిన మా శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు. ఓకే, అయితే మా ఫ్రెండే మేమిద్దరం కలిసి డిగ్రీలో మేము చదువుకోవడం జరిగింది. అతను పార్ట్ టైం జాబ్గా ఆర్మూర్లో మీకు ఐడియా ఉంటుంది, కింగ్స్ షాప్ అని చెప్పేసి, అందులో కాలేజీ 2 వరకు ఉండేసి అక్కడ షాప్కి వెళ్ళి షాప్లో ఏది స్పెషల్ ఉంటుందో అవన్నీ అలా బాబాయ్ దగ్గర నేర్చుకున్నాడు. అది మేము కూడా పోతుండే, మాకు కూడా తీస్తుండే. అక్కడన్నీ అసలు ప్యాషన్ అసలు ఏంటి అనేది ఈయన తొందరగా క్యాచ్ చేస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీకాంత్ ఈయన ఫాస్ట్గా ఏదైనా నేర్చుకోవడంలో దిట్ట అని చెప్పచ్చు. అట్లా ఇలా బాబాయ్ చొరవతోని ఈయన యొక్క వర్క్తోని ఈ షాప్ సొంతంగా పెట్టుకోవడం జరిగింది. సొంతంగా పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఎప్పుడైనా కానీ యువత మాత్రం ఆర్మూర్ పోతుండే. ఇప్పుడు చాలామంది చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు కూడా ఇక్కడ రాంపూర్ కానీ, దేగం కానీ, ఈసపల్లి కానీ, గగ్గుపల్లి వాళ్ళు కానీ ఇక్కడ ఈయన దగ్గరికి వచ్చి తీసుకొని వెళ్తారు. ఇంకా ఇక మెయిన్గా చెప్పాలంటే రాజకీయ నాయకులు కూడా ఇందులో ఇతని దగ్గరికి వచ్చి చాలామంది తీసుకుంటారు. మన యొక్క ఆర్మూర్ ఎంపీపీ నరసన్న కానీ, ఇంకా ఎంపీటీసీ కానీ, సర్పంచులు కానీ చాలామంది మన మిర్దాపల్లి కాకుండా పక్క వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ రోడ్కే ఉంది కాబట్టి పెట్టుకొని తీసుకొని వెళ్తారు. ఈయన యొక్క స్పెషలైజేషన్ మీరు కూడా ఒకసారి తీయించుకోండి. ఈ వీడియో ఏదైతే చూస్తున్నారో ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చినట్టు కనుక మీకు తీస్తే మాత్రం ఇంకా మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకే మామ చెప్పు, బాయ్. ఓకే బాయ్ అందరికీ బాయ్. మా యొక్క శ్రీనాని క్రియేషన్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
రైట్.